నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. కర్లపూడిలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. వారం రోజుల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశం. గ్రామాల విలీనంపై స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేయాలి. కాంగ్రెస్ హయాంలోనే తాను వ్యతిరేకించానన్న ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. డొంకరోడ్లోని నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవిలమూడి రవీంద్ర, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, గాదే వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ స్థలం అభివృద్ధి చేసి మన గుంటూరు మన సంక్రాంతి కార్యక్రమం జనవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం మహిళలకు ముగ్గుల పోటీలు, గాలిపటాలు, ఏడుపెంకులు లాంటి పలు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా ఈ సంబరాలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని మేయర్ కోవిలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్లు పోతురాజు సమత, శ్రీవల్లి, భారతి, చిట్టాబత్తిన చిట్టిబాబు, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు 13, 14, 15 ఉదయాన్నే 13వ తారీఖున ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు కైట్ కాంపిటీషన్తో పాటు కబడ్డీ, ఖోఖో, అలాగే టేబుల్ స్పూన్ కానీ, టగ్ ఆఫ్ వార్ కానీ ఇటువంటి ఆటల పోటీలు ఒక పక్కన, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మిమిక్రీతో పాటు నృత్యాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే ఫ్యాషన్ డిజైన్ కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడానికి మేము అడగంగానే ముందుకొచ్చి సహకరించినటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు కోవిలమూడి రవీంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా మనం కూడా అన్ని క్యాపిటల్ సిటీస్తో పాటు హైదరాబాద్తో పాటు పోటీపడే విధంగా ఒక బ్రహ్మానందరెడ్డి పార్కుతో పోటీపడే విధంగా దీన్ని మనం అందరం కూడా కలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరుల మీద ఉంది. రానున్న కాలంలో ఇది ఒక సుందరమైన వాతావరణం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సాయంత్రం వేళలో ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా, అట్లాగే సంక్రాంతి 3 రోజులు కూడా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 13, 14, 15 తారీఖులో ఈ యొక్క ఈస్ట్ కాన్స్టిట్యున్సీతో పాటు ఈ గుంటూరు నగరంలో ఉన్న ప్రతి పౌరులు వచ్చి ఈ వినోదాన్ని ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతూ ప్రత్యేకమైన గౌరవ శాసనసభ్యులకి అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా ఉపయోగించుకునే విధంగా ప్రజలకి రాను రోజుల్లో మరి వాకింగ్ ట్రాక్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి విధంగా ఇక్కడ ఉన్న ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం, సంక్రాంతి మరి సంబరాలు కూడా దీంట్లో చేసుకునే విధంగా తయారు చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరి మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి సంక్రాంతి సంబరాలంగానే మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండగ. ప్రతి ఒక్కరు కూడా తెలుగు వారందరూ కూడా చక్కగా భార్య బిడ్డలతోటి ఫ్యామిలీ మొత్తం చేసుకునే అతిపెద్ద పండగ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనేక క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఆటలు అన్నిట్లో కూడా పాల్గొని చెప్పేసి 3 రోజులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దశలో ఇటు అభివృద్ధి కూడా చేసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మన అందరికీ తెలుసు, ఎంతో విలువలతో కూడుకుంటాము. ముఖ్యంగా అభివృద్ధి అనే ఒక సాంప్రదాయం ఎలాగైతే ముందుకెళ్తాము, 3 రోజులు మేము ఎలాగైతే భోగితో కొత్త ఆశలతో ముందుకు వెళ్తామో, కనుమ సంక్రాంతి, మకర సంక్రాంతితో ఎలాగైతే సూర్యుడు ప్రవేశిస్తారో అలాగే మనం కూడా కొత్త అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళి మన బలంతో, మన ఐక్యమత్యంతో, కూటమి యొక్క సహకారంతో ఈ గుంటూరు నగరం కూడా అభివృద్ధి దశగా ముందుకు వెళ్తుంది. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి మంత్రి నారాయణ అమరావతి మండలం కల్లపూడిలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు కోరారు. దీంతో రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి నారాయణ పనులు అప్పగించారు. కర్లపూడి నుంచి అనంతపురం వెళ్లే 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎవరింట్లో విషయాలు వాళ్లే చూసుకోవాలి కానీ మా ఇంట్లో విషయాలు ఇతరులకు ఎందుకని విలీన గ్రామాలపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రశ్నించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాల విలీనంపై ధూళిపాళ నరేంద్ర ఘాటుగా స్పందించారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలు కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు చూసుకోవాలన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేసుకుంటూ పోతే కుదరదన్నారు. గ్రామాల విలీనంపై స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేయాలని సూచించారు. పక్క గ్రామాల విషయాలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాల విలీనంపై వ్యతిరేకించామని గుర్తు చేశారు. వాళ్ళు కూర్చొని కార్పొరేటర్లు వాళ్ళు కూర్చొని తీర్మానాలు చేస్తే వాళ్ళ వరకే పరిమితం అవుతుంది. మాకు సంబంధం లేదు దాటితో. మేము మొదటి నుంచి కూడా గ్రామాలు బాగుండాలనేది మా ఆలోచన. ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలోకి మేము గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాలని ఆ రోజు 2009లో డీలిమిటేషన్లు ఈ మండలాలు పొన్నూరు నియోజకవర్గంలో వచ్చినాయి అని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఉన్నానని చెప్పి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ గ్రామాలు చేర్చలా. ఇవాళ మేము ప్రభుత్వంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తా ఉన్నప్పుడు మేము కోరినప్పుడు కార్పొరేషన్ ఏ రిజల్యూషన్ చేసుకుంటే మాకేం సంబంధం? వీఆర్ నో వే కన్సర్న్డ్. కార్పొరేటర్లు వాళ్ళ సంబంధం లేనాటి మీద వాళ్ళు రిజల్యూషన్ చేసుకొని మా అభిప్రాయాలతో సంబంధం లేకుండా చేసుకొని వాళ్ళు రిజల్యూషన్స్ చేసుకుంటే అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. మాకు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని అడగలా, మాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను నా పక్కింటికి సంబంధం లేని వ్యవహారంలో నేను చూసి కలపాలని కోరుకుంటా. దానికి నేనే సమాధానం చెప్తాను? నా ఇంట్లోది నేను అడిగితే నేను చెప్తా, ఎవరింట్లోది వాళ్ళు చెప్పాలి. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ నూకవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భావితరాల వారికి మన సాంప్రదాయాలను అందించేందుకే సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రంగవల్లుల పోటీలకు ఊహించిన దానికంటే ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారని సాంస్కృతిక వ్యవహారాల సభ్యులు దాసరి చిట్టినేని శివకోటేశ్వరరావు తెలిపారు. బుధవారం తెలుగు సాంప్రదాయ వస్త్రధారణ, చిన్నారులకు భోగి పనులు, గంగిరెద్దుల విన్యాసాలు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. భావితరాల వారికి మేము ఈ సంస్కృతి, ఈ కళలు ఇవన్నీ కూడా అందిపుచ్చాలనేటటువంటి అభిప్రాయంతో ఇవన్నీ ఈ ముగ్గుల పోటీలు, అలానే వంట వార్పు ఈ పోటీలు, భోగిపళ్ళ కార్యక్రమం ఇవన్నీ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటిలో కూడా మా శివకోటేశ్వరరావు మా కల్చరల్ విభాగానికి ఇన్ఛార్జ్ అయినటువంటి శివకోటేశ్వరరావు సహకారం, అలానే అంతా ఆయనే చేస్తున్నాడు. మా సహకారాన్ని అందిస్తున్నాం. అలానే భావితరాల వాళ్ళు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. వీటన్నిటినీ కూడా జయప్రదంగా నిర్వహిస్తామని మాటిస్తున్నాము. మా క్లబ్ సభ్యుల పిల్లలు కానీ మనవ సంతతి కానీ ఉన్నటువంటి పిల్లల్ని అందరిని కూడా ఆహ్వానించి భోగిపళ్ళు కార్యక్రమం చేపడుతున్నాం. దాంతోపాటు నూతన వస్త్రధారణ, సంప్రదాయ వస్త్రధారణ పోటీలు కూడా నిర్వహించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ కల్చర్ని పెంపొందించడానికి, భావితరానికి మన సంస్కృతిని తెలియజేయడానికి మేము ప్రోత్సహిస్తున్నాం. అందుకు మా పాలకవర్గం ముందుంది. పాలకవర్గం మాకు అన్ని విధాలా సహకరిస్తూ అందరిని కూడా ఆదరిస్తూ ఉంది, మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సంక్రాంతి తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ పార్టీ పోరాటాలు చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు. కొత్తపేట మల్లాలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీపీపీ విధానం తెచ్చి ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టే కార్యక్రమం మొదలుపెట్టారని మండిపడ్డారు. విద్యార్థుల హక్కులపై పోరాటాలు చేస్తున్న విద్యార్థి నాయకులపై పీడీ యాక్ట్ పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేటటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకులపైన, పార్టీ నాయకులపైన అనేక రకాలైనటువంటి కేసుల్ని, ఉపా చట్టాన్ని ప్రయోగించడం అనేది దుర్మార్గం. ఇప్పటికే
విశాఖపట్నంలో ఏఐవైఎఫ్ నాయకులపైన సిపిఐ నాయకులపైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అలాగే సిపిఎం నాయకుడు శ్రీకాకుళం సిపిఎం నాయకులపైన కూడా ఇలాంటి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. దీన్ని పూర్తిగా గర్హిస్తూ ఉన్నాం. తక్షణమే దీన్ని కనుక ఎత్తైపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఈ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, మిత్రులతో కలిసి సరస్ మేళాను సందర్శించారు. ఈ సందర్భంగా మేళాలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ను సమగ్రంగా తిరిగి పరిశీలించడంతో పాటు స్టాల్స్ నిర్వాహకులు, డ్వాక్రా మహిళలు, చేతి వృత్తుల కళాకారులు మరియు సందర్శకులతో నేరుగా మాట్లాడారు. అక్కడ జరుగుతున్న వ్యాపారం, అమ్మకాలు, వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. సరస్ మేళా భారతదేశం నలుమూల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు, చేతి వృత్తులపై ఆధారపడిన కళాకారులకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా సుమారు 300 స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరియు స్థానిక కళలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. మేళాలో చేనేత వస్త్రాలు, సాంప్రదాయ దుస్తులు, తేనె ఉత్పత్తులు, మట్టి కుండలు, హస్తకళ వస్తువులు, గృహోపకరణాలు వంటి ఎన్నో విభిన్నమైన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ఇవన్నీ భారతీయ సంప్రదాయం, గ్రామీణ జీవన శైలి మరియు స్వదేశీ ఉత్పత్తుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వైరి కళ్యాణ్, చిలకా ప్రసాద్, మేకల కిషోర్, విజయ్, హిగ్నేష్, జింకా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని, అలా కాకుండా కార్మిక శాఖ ప్రభుత్వ ప్రచారానికి ఖర్చు చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ విమర్శించారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను ఇతర అవసరాలకు వినియోగించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, పెండింగ్ క్లెయిమ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర పూర్తయినప్పటికీ ఇంతవరకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించడం, పెండింగ్ క్లెయిములు పరిష్కారం చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ బి ముత్యాలరావు, కో కన్వీనర్ కట్లగుంట శ్రీనివాసరావు, గుంటూరు నగర భవన నిర్మాణ కార్మిక సంఘం తూర్పు, పశ్చిమ కమిటీ ప్రధాన కార్యదర్శులు పి దీవెనరావు, షేక్ కాసిం వలీ, అధ్యక్షుడు దొడ్డా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలకు గురై ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం అందకుండా కుటుంబాలు వీధులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించకుండా ఇప్పుడు సంక్షేమ బోర్డులో నిధులున్నాయని చెప్పేసి 20 కోట్ల రూపాయలని ప్రచారానికి ఖర్చు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం ఇది కార్మిక వ్యతిరేక విధానం. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకు ఇది పూర్తి భిన్నమైంది. కాబట్టి తక్షణమే మీరు వేరే అవసరాలకు ఉపయోగించేదాన్ని తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు జమ చేయాలి. మీరు స్టిక్కర్లో ప్రచారం కోసం లేకపోతే హోర్డింగులు పెట్టి ప్రచారం కోసం మీ సొంత నిధులను వాడుకోవాలి కార్మిక శాఖ. అంతే తప్ప కార్మికుల సంక్షేమం కోసం సెస్ ద్వారా వచ్చే డబ్బుని కార్మికులు ప్రతి సంవత్సరం సభ్యత్వం ద్వారా సంక్షేమ బోర్డుకు చెల్లించే డబ్బుల ద్వారా ఇలాంటి ఖర్చులు పెట్టి వృధా చేయొద్దని చెప్పేసి మేము భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమా నియోజకవర్గ వేడుకల్లో ఎమ్మెల్యే గళ్లామాధవి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తనకు మాత్రమే సాధ్యమైన నృత్యాలతో, ఫైట్లతో, అభినయంతో చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు 3 తరాల ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడు చిరంజీవి అన్నారు. 7 వయసులో సైతం ప్రేక్షకులను, అభిమానులను కట్టిపడేయడం సామాన్యమైన విషయం కాదని తెలిపారు. వేడుకల్లో శ్రీ కల్పవల్లి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ భారతి, తెలుగు మహిళలు సరస్వతి, రాజ్యలక్ష్మి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ప్రసాద్, మైనార్టీ నాయకులు రహీం, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపు సాంబశివరావు, జనసేన పార్టీ నగర కార్యదర్శులు మెహబూబ్ బాషా, బొడ్డుపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి మెగాస్టార్ అంటేనే మనకి ఒక యాక్టర్ కాదు, ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం సమాజంలో చిన్న స్థాయి నుంచి
ఈ రోజు నేటి స్థాయి వరకు ఎదగాలి అని అంటే ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎన్నో అనుభవాలతో ఎన్నో బాధలతో ఈరోజు ఈ సమాజంలో ఆయన ఒక ఐకానిక్ ఫిగర్గా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు అని అంటే ఆయనలోని స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. గెలుపోవటంలో అనేవి ఎంత సర్వసాధారణంగా మనకి సమాజంలో మనకు ఒక వ్యక్తి లైఫ్లో అనేవి ఎలా ఉంటాయో వాటిని ఎలా తీసుకోవాలో కూడా మనం మెగాస్టార్ గారి ఆలోచన తత్పరతో తీసుకోవచ్చు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. షైన్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనల ద్వారా యువతకు ఉచిత టీ-షర్ట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ యువత దురలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో పయనించాలని తెలిపారు. హెల్త్ సూపర్వైజర్ కొండపల్లి సుదర్శన్ రాజు మాట్లాడుతూ ఆడే ఆటల్లో క్రమశిక్షణ, చదివే చదువులో నైపుణ్యత, చేసే ప్రతి పనిలో అంకిత భావంతో ఉండాలని అన్నారు. షైన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా ప్రసాద్ మాట్లాడుతూ యువత ముందు పెద్దలను గౌరవించడం, కన్న తల్లిదండ్రులను కష్టపెట్టకుండా వారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ డైరెక్టర్ వీరయ్య, కొరబండి సంతోష్రావు, చుక్కా సాగర్, చుక్కా నాగేశ్వరరావు, కసుకుర్తి పొట్టయ్య, నాగయ్య, నూతలపాటి ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ ఆడే యువతకు టీ-షర్ట్స్ ఉచితంగా పంపిణీ చేసినట్లు రామారావు తెలిపారు. ఆటలు అనేటువంటిది ఆరోగ్యానికి, శరీర దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆటలు మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆటలు అనేటువంటిది ప్రోత్సహించడం అనేటువంటిది చాలా మంచిది. ఈ రోజుల్లో యువత అనేటువంటి వాళ్ళు చెడు మార్గాలలో ప్రవేశిస్తున్నారు. అలా కాకుండా ఇలా ఆటల ద్వారాగా మీ యొక్క విధానాలని మెరుగుపరచుకోండి. ఆటలు ఆడేటప్పుడు కూడా మీరు ఏదైనా సరే డ్రింక్ కానీ లేకపోతే ఈ గంజాయి, ఇస్మటాటిక్ కనుక మీరు బానిసైనట్లయితే వీటిల్లో కూడా మీరు రాణించలేరు అనేటువంటిది మీరు ఆలోచించాలి. నెహ్రూ నగర్లో కార్పొరేటర్ ఆయశెట్టి కనకదుర్గ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. 56వ డివిజన్లో జరిగిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ సజీల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సనాతన సంప్రదాయం ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో 100 మంది పాల్గొన్నారని, విజేతలకు బహుమతులు అందిస్తామని కార్పొరేటర్ కనకదుర్గ వెల్లడించారు. బుధవారం భోగి మంటలు, చిన్నారులకు భోగిపళ్లు, గంగిరెద్దుల విన్యాసాలు లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, షౌకత్, జనసేన కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పండగ వాతావరణంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఎంతో సంబరంగా చేసుకుంటారు. ఎందుకంటే మనందరూ చూడొచ్చు, ఇదొక 6వ సంవత్సరంగా ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. సహకారాలతో మా కూటమి నాయకుల సహాయ సహకారాలతో ఇదంతా మొత్తం మేము చేస్తున్నాము. మాజీ మేయర్, జియాలజీ లెక్చరర్ చుక్కా యేసురత్నం ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చుక్కా యేసురత్నం మృతి చెందారు. మేయర్గా నగరాభివృద్ధికి తనదైన కృషి చేశారు. యేసురత్నం మృతికి పలు పార్టీల నేతలు, నగర ప్రముఖులు సంతాపం తెలిపారు. 2000 సంవత్సరం యేసురత్నం 2వ మేయర్గా ఎన్నికయ్యారు. 5 ఏళ్ల పాటు మేయర్గా వ్యవహరించారు. నగరంలోని 20వ డివిజన్ పరిధిలోని పీకలబాగు కట్టపై నివసిస్తున్న ప్రజలు నడవడానికి కనీస రహదారి సదుపాయం కల్పించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గళ్లామాదేవి వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని పరిస్థితిని సమీకరించారు.
ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని తెలిపారు. అమరావతి నుండి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జిల్లా కలెక్టర్లతో జనగణన కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వేకు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఈ రోజు ఎమ్మెల్యే గళ్లామాధవి ఆధ్వర్యంలో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లామాధవి మాట్లాడుతూ మంగళవారం అంటే టీడీపీ కార్యాలయం మహిళలతో కలకళ్లాడుతుందని అన్నారు. వచ్చిన ప్రతి సమస్యపై సానుకూల దృక్పథంతో స్పందిస్తూ సాధ్యమైన పరిష్కారాలు ఫాలో అప్లను చేస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ వెల్లడి. కర్లపూడిలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. వారం రోజుల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశం. గ్రామాల విలీనంపై స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేయాలి. కాంగ్రెస్ హయాంలోనే తాను వ్యతిరేకించానన్న ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.